నారాయణాయ. మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం 26వ అధ్యాయం. ఇది రామకథలో మరో కీలకమైన మలుపు. రామసుగ్రీవ సంధి, వాళ్ళి వధ, తార ధర్మ వివేకం మరియు కిష్కింధాధిపత్య స్థాపన. రాముడు హనుమంతుని సహాయంతో సుగ్రీవుని కలిశాడు. ఒక పక్క సీతా విడిపోవడం వల్ల బాధతో మండుతున్న రాముడు, మరోపక్క తమ్ముడు వాలిచేత అన్యాయమనుభవిస్తున్న సుగ్రీవుడు. ఇద్దరి బాధల మూలం వేరు, కాని లక్ష్యం ఒకటే: ధర్మం స్థాపన. హనుమంతుడు మధ్యవర్తిగా రాముడు సుగ్రీవుడి మధ్య సంధి జరిపాడు. రాముడన్నాడు, నేను నీ శత్రువు వాలిని సంహరిస్తాను. నీవు నా సీతను కనుక్కోవడానికి సహాయం చెయ్యాలి. అదే రామసుగ్రీవ సఖ్యం. అగ్నిని సాక్షిగా ఉంచి వారు ధర్మ ప్రతిజ్ఞ చేశారు. అయితే సుగ్రీవునికి ఒక చిన్న అనుమానం వచ్చింది. రాముడు మానవుడేనా, దేవుడేనా? వాలిని జయించే శక్తి నిజంగానే ఉందా? రాముడు మౌనంగా చిరునవ్వాడు. దగ్గర్లో ఉన్న దుండుభి అనే రాక్షసుని ఎముకల పర్వతాన్ని ఒక్క బాణంతో మైళ్ల దూరం త్రోసివేశాడు. తర్వాత సప్తతాళ వృక్షాలను ఒకే బాణంతో భేదించాడు. సుగ్రీవుడు ఆశ్చర్యంతో రాముని పాదాల దగ్గర పడిపోయి అన్నాడు, ఇప్పుడు నాకు సందేహం లేదు, మీరు దేవతాత్మనే. అదే సమయంలో వాలి కిష్కింధలో రాజ్యాన్ని అనుభవిస్తూ గర్వంగా జీవిస్తున్నాడు. తమ్ముడు సుగ్రీవుడు అతని ముందుకు సవాలు విసిరాడు. వాలి, రా, ద్వంద్వయుద్ధం జరగాలి. వాలి నవ్వుతూ బయటకు వచ్చాడు. ఘోరమైన ముష్టియుద్ధం ప్రారంభమైంది. వాలి శక్తిమంతుడు, సుగ్రీవుడు బలహీనుడు. రాముడు గమనిస్తున్నాడు, ఎవరో స్పష్టంగా కనిపించడం లేదు. మొదటి యుద్ధంలో సుగ్రీవుడు ఓడిపోయాడు. రాముడు సాంత్వని ఇచ్చి అన్నాడు, రేపు మళ్లీ యుద్ధం చెయ్యి. ఈసారి గుర్తుగా వెళ్లికంఠం ధరించు. తర్వాతి రోజు యుద్ధం ప్రారంభమైంది. సుగ్రీవుడు రాముని గుర్తిచ్చినట్లే ఆభరణం ధరించాడు. వాలి మళ్లీ అతనిపై దాడి చేశాడు. అప్పుడు రాముడు అదృశ్యస్థానంలోంచి బాణాన్ని విడిచాడు. బాణం వాలి హృదయాన్ని ఛేదించింది. వాలి నేలపడి రాముణ్ణి చూశాడు. రామా, నేను నీతో యుద్ధం చెయ్యలేదే, నువ్వు నన్ను ఎందుకు చంపావు? రాముడు సమాధానంగా అన్నాడు, నీవు నీ తమ్ముని భార్యను అపహరించావు. అది రాజధర్మానికి విరుద్ధం. నీవు అరణ్యంలో ఉన్న ధర్మానికి అతీతుడివి కాదు. నేను క్షత్రియుడిగా నీ పాపాన్ని నిగ్రహించాను. వాలి మౌనమయ్యాడు. నా పాపాన్ని తుడిచావు రామా, నా కుమారుడు అంగదుణ్ణి కాపాడు అని చివరి కోరిక తెలిపాడు. రాముడు తలవంచి ఆశీర్వదించాడు. అదే క్షణంలో వాలి ప్రాణం విడిచాడు. తారా కన్నీటి పర్వతంలా కూలిపోయింది. కాని ఆమె ధర్మజ్ఞురాలు. రాముణ్ణి చూసి చెప్పింది, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడికి ఇదే సముచిత ఫలితం. ధర్మానికి శిరస్సు వంచుతాను. రాముడు ఆమెకు ధైర్యం చెప్పాడు, నీ భర్త వీరుడు, కాని ధర్మాన్ని దాటాడు. నీ కుమారుడు అంగదుడు ధర్మానికి చిహ్నమవ్వాలి. అంగదుడు తండ్రి వియోగంలో మౌనమయ్యాడు. రాముడు మృదువుగా అన్నాడు, అంగదా, వీరత్వమంటే యుద్ధం కాదు, ధర్మానుసారం నిలబడతాను. నీ ధైర్యమే నీ తండ్రికి స్మారక చిహ్నం. వాలి మరణంతో సుగ్రీవుడు కిష్కింధాధిపతిగా అభిషేకించబడ్డాడు. తార అంగదులు సమక్షంలో రాముడు అతనికి ఆశీర్వాదమిచ్చాడు. ఇప్పుడు నీ రాజ్యం ధర్మపథంలో నడవాలి. వర్షాకాలం మొదలైంది. ప్రశ్రవణ పర్వతం వద్ద రాముడు లక్ష్మణులు ఆశ్రయం తీసుకున్నారు. వర్షపు చెనుకుల్లో రాముడు సీత స్మరణలో మునిగిపోయాడు. ఈ వర్షాలు ఆగిన వెంటనే సీతాశోధన యాత్ర మొదలవుతుంది అని నిర్ణయం తీసుకున్నాడు. ఈ అధ్యాయం సారం రామసుగ్రీవ సంధి చూపింది. నమ్మకం పరీక్షతో బలపడుతుంది. వాలి వధ చెప్పింది, రాజధర్మం కఠినమైన న్యాయ సంబంధమే. తార ధర్మ వివేకం తెలిపింది,
విజేత వినయంతో ఉండాలి. అంగద దుఃఖం చెబుతుంది. దుఃఖాన్ని ధైర్యంగా మలిస్తేనే భవిష్యత్తు. సుగ్రీవాభిషేకం సూచిస్తుంది. బాధ తర్వాతే నాయకత్వం వస్తుంది. ఇది విష్ణుపురాణం 26వ అధ్యాయం, రామసుగ్రీవ సంధి నుండి వాలివధ వరకు. తరువాతి భాగంలో మనం లక్ష్మణుని కోప సందేశం, హనుమంతుని బుద్ధి సమాధానం మరియు వానర సైన్య శోధన యాత్ర గురించి వినబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో నారాయణాయ.